హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో పర్మనెంట్గా నిర్మిస్తున్న హైకోర్టు యొక్క పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఈ వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ హైకోర్టు యొక్క పనులు వచ్చేసి మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. ఎదురుగా మనకు 2 బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా. ఆ బిల్డింగ్లో ప్రజెంట్ ఉన్న హైకోర్టు ఎగ్జాక్ట్గా దానికి ఫ్రంటే మనకు పర్మనెంట్గా నిర్మించబోతున్న హైకోర్టు అనమాట. దానికి సంబంధించి ఫౌండేషన్లు చూడండి, ఇక్కడంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్. అది కూడా మనకు బిట్లుగా 3 దగ్గరలో వేస్తున్నారనమాట. మొత్తం 4 దగ్గరలు వేస్తున్నారు. 3 దగ్గరలు ఏంటంటే ఫౌండేషన్ అనేది జరిగిపోయింది. మొదటి దగ్గర ఏంటంటే జస్ట్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ అయితే చేసి పెట్టుకున్నారు, కానీ అక్కడైతే ఫౌండేషన్ అయితే జరగలేదు. అలాగే మనకు ప్రజెంట్ ఈ హైకోర్టుకి పనులకు సంబంధించిన మెటీరియల్స్ అంటే ఐరన్ రాడ్లు ఇవన్నీ కూడా అన్లోడింగ్ అయితే చేసుకుంటున్నారండి. దాదాపు ఒక 8 లారీల ఐరన్ రాడ్స్ కానీ వివిధ సామాగ్రిలు అంటే ఐటమ్స్ ఇవన్నీ కూడా మెటీరియల్స్ వచ్చైతే ఉన్నాయన్నమాట. చూడండి, దాదాపుగా ఒక 3 క్రేన్లు అయితే ఆ లారీలో నుంచి ఐరన్ రాడ్లు అవన్నీ కూడా దించుతుంది. ఎందుకంటే అవన్నీ చాలా వెయిట్ మెటీరియల్ కదా, టన్నుల కొద్దీ బరువు ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఐరన్ రాడ్ తీసుకున్న 500 నుంచి 600 కిలోలు అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఇక్కడంతా నీట్గా అన్లోడింగ్ చేసిన లారీలు అయితే ఇటు సైడ్ ఉన్నాయి, కొన్ని అయితే రోడ్డు మీద కూడా ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ కూడా చూసుకోవచ్చండి. నీట్గా మొత్తం మెటీరియల్ దించుకోవడానికి నీట్గా ఆ ప్లేస్ మొత్తం కూడా నీట్గా సైడ్ క్లియరెన్స్ పనులు చేసుకోన్నారు. అలాగే అటు సైడ్ నుంచి కూడా మొత్తం రేకులతో అయితే అడ్డంగా అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నారండి రౌండ్గా. ఎందుకంటే ఇంకో వర్క్ స్టార్ట్ అవుతుంది కదా, వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా అదర్ పర్సన్స్ ఎవరు రాకుండా ఆ రేకులతో అయితే మొత్తం ఈ హైకోర్టు చుట్టూ కూడా వేసేస్తారు. అలాగే ఇక్కడ మనకు గోతాలతో కనిపిస్తున్నాయి కదా, ఇందులో అంతా ఇసుక అయితే ఫిల్ చేశారండి. ఈ ఇసుకని ఏం చేస్తారంటే అక్కడ ఏదైతే ఫౌండేషన్ జరిగిందో అక్కడ తీసుకెళ్ళి పెడతారనమాట. ప్రతిదీ కూడా ఒక స్టెప్స్ వైజ్గా పెడతారు. సో అక్కడ ఒక బస్తా పెట్టినారు చూడండి, అక్కడైతే పెడతారు. ఎందుకంటే ఇదంతా కూడా టెస్టింగ్ కోసం అండి, వెయిట్ టెస్ట్ కోసం అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే ప్రతిదీ కూడా 300 నుంచి 400 కిలోలు వెయిట్ ఉంటుంది. అంత మట్టి అయితే పోసినారు ఒక్కో దాంట్లో. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి దాదాపుగా 200 నుంచి 250 బస్తాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇదంతా వెయిట్ టెస్ట్ కోసం అయితే యూజ్ చేస్తారు ఈ బస్తాలో ఉన్న మట్టిని. అలాగే పెద్ద పెద్ద వెహికల్స్ అవి రావడానికి అయితే మొత్తం ఈ హైకోర్టు దగ్గర మొత్తం కూడా నీట్గా వెడల్పుగా అయితే క్లియర్ చేసి పెట్టుకున్నారు నేల మొత్తాన్ని కూడా. అలాగే మనకు ఇటు పక్క చూసుకుంటే మొత్తం కూడా ఏదైతే తవ్వినారో అంతా కూడా ఆ ఫౌండేషన్ అనేది జరిగిపోయి ఉందండి. ఇదివరకు మనకు వాటర్ ఉండే బురద ఉండడం వల్ల ఈ ఫౌండేషన్ జరగలేదేమో అనుకున్నాము. బట్ ఈ ఫౌండేషన్ అనేది మొత్తం కూడా క్లియర్గా జరిగిపోయింది. అక్కడ నీట్గా ఇసుకంతా మట్టినంతా నీట్గా తోస్తున్నారు కదా, అక్కడికైతే ఇక్కడ ఏదైతే ఇసుకతో ఫిల్ చేసుకున్నారు బస్తాల్ని అవన్నీ తీసుకెళ్ళి కూడా మనకు అక్కడైతే వేస్తారనమాట వెయిట్ టెస్ట్ కోసం. ప్రజెంట్ ఇన్ని బస్తాలు అయితే మొత్తం ఇసుకనైతే ఫిల్ చేసేస్తున్నారు. దాదాపుగా ఒక 8 లారీల ఐటమ్స్ వచ్చేస్తున్నాయి ఈ హైకోర్టుకి సంబంధించిన మెటీరియల్స్ ఇవన్నీ కూడా. దాదాపుగా 4-5 జేసీబీలు వర్క్ చేస్తున్నాయి, 3 ట్రాక్టర్లు, 8 లారీలు. సో ప్రజెంట్ మొత్తానికైతే మనకు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. అన్నీ కూడా మనకు ప్రజెంట్ మెటీరియల్ అయినటివి దిస్తుంది. మొత్తం కూడా అవన్నీ కూడా ఐరన్ రాడ్లు అవన్నీ కూడా. అలాగే మనకు ఈ యొక్క హైకోర్టు అనేది 1048 కోట్లతో అయితే నిర్మిస్తున్నారండి. ఇవన్నీ కూడా మనకు జనరేటర్స్, మిషనరీస్ డీవాటరింగ్ చేయడానికి అయితే అక్కడైతే పెట్టున్నారు కదా. ఏదైతే ఆ జేసీబీ ఉందో ఆ జేసీబీ మొత్తం అన్నీ కూడా తీసుకొని వచ్చి అయితే బయట అయితే పెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా నీట్గా క్లియర్ అయిపోయింది, ఎక్కడ కూడా ఒక చుక్క వాటర్ లేకుండా అయితే నీట్గా అయితే చేసేస్తుంది అనమాట. అలాగే కాస్త కొత్త వాటర్ ఉండడం వల్ల బురద ఉంటే దాన్ని కూడా నీట్గా ఇసుకతో అయితే కవర్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే శిలాఫలకం చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు 2019 ఫిబ్రవరి 3వ తేదీ ఆదివారం నాడైతే మనకు ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టుకి అయితే శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఇక్కడ కూడా మెటీరియల్ అయితే దించుకున్నారండి. ఈ మెటీరియల్ మొత్తం కూడా రేకులు అనమాట అడ్డంగా. ఇప్పుడు అక్కడ మీకు ఏదైతే బ్లూ కలర్లో కనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఇది చుట్టూత ఈ యొక్క వర్క్ జరిగే చుట్టూత మొత్తం కూడా ఇవైతే కప్పేస్తారు. అటు సైడ్ మొత్తం వేసుకుంటూ వస్తున్నారు. ఇవి ఫ్రంట్ వేయడానికి మొత్తం దించుకున్నారండి. అలాగే ఇక్కడ మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అయితే ఇక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ కోసం అయితే మనకు ఈ ఐరన్ రాడ్ అవన్నీ కూడా బెండింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. 4 దగ్గరలు అయితే చేసుకున్నారు, 3 దగ్గరలు అయితే ఫౌండేషన్ మొత్తం కూడా అయిపోయిందండి. ఇక్కడ ఏదైతే ఉందో అక్కడైతే ఫౌండేషన్ జరగలేదనమాట. ఇంకా అప్పుడు ప్రభుత్వం చేంజ్ అవడంతో అక్కడతో వర్క్ ఆగిపోయింది కదా. సో అలాగే ఇది 7 years పాటు అలాగే వాటర్లోనే ఉండే. ఇక్కడ మళ్ళీ కొత్త ఐరన్ రాడ్తో అయితే ఫౌండేషన్ అయితే వేస్తారండి. అందులో ఇదేంటంటే లాస్ట్ టైం ఈ యొక్క హైకోర్టు యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి షాపూర్జీ పాలంజే వాళ్ళకి అయితే ఉండే, ఇప్పుడైతే చేంజ్ అయింది. ఎన్సీసీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు కదా. సో ఏదైతే ఐరన్ రాడ్లు బెండింగ్ చేసి పెట్టుకున్నారో ఆ ఐరన్ రాడ్లు మొత్తం కూడా నీట్గా రిమూవ్ చేసి అయితే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఇది షాపూర్జీ పాలంజీ వాళ్ళ కంపెనీ వాళ్ళది కాబట్టి తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే అక్కడ కూడా
కాస్త కోస్త బురద ఉంటే ఆ బురదను కూడా మొత్తం ఇసుకతో అయితే నీట్గా అయితే ఒక లెవెల్ అయితే చేస్తుంది అనమాట జేసీపీ. మొత్తం మీరు ప్రీవియస్ వీడియోలో చేసుకుంటే ఈ అలొకేషన్ అనేది చాలా పెద్దదిగా ఉండే మొత్తం కూడా నీట్గా రిమూవ్ చేసేసారు విత్ ఇన్ 10 డేస్లో. ఇంకా ఆల్మోస్ట్ 90% అయితే రిమూవ్ చేసేసారండి. ఇక్కడ జస్ట్ ఒక 5% 10% వర్క్ మాత్రమే ఉంది రిమూవ్ చేయాల్సింది, మిగతా అంతా కూడా క్లియర్గా అయిపోయి ఉన్నాయి. అలాగే ఇదంతా చూసుకుంటే మొత్తం కూడా ఈ ఫౌండేషన్ కింద ఒక ఫ్లోర్ లాగా ఒక ఫౌండేషన్ అయితే జరిగిపోయి ఉంది కాంక్రీట్తో. బట్ ఏంటంటే వాటర్ బురద ఉండడం వల్ల మనకి అయితే కనిపించలేదన్నమాట. ప్రజెంట్ ఏంటంటే వాటర్ మొత్తం క్లియర్ అయిపోయి బురద కూడా ఎండిపోయి ఉంచుండి అక్కడ మట్టి, అది మొత్తం అయిపోయేసరికి ఇప్పుడైతే ఇక్కడ ఫౌండేషన్ జరిగిందనేది కనిపిస్తుంది అందరికీ. చూడాలి, ఇది కంప్లీట్ అయితే మాత్రం ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ, ఈ యొక్క హైకోర్టు, అలాగే అసెంబ్లీ, అలాగే ఐకానిక్ టవర్స్, ఈ మూడుని కంప్లీట్ అయితే అమరావతికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఒక లుక్ అయితే వస్తుంది, ఎందుకంటే డిజైన్ కూడా ఆ విధంగా ఉంది కదా. అందరూ కూడా వీటి మీద ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటి అనేది కూడా. అలాగే అమరావతిలో పర్మిషన్ వచ్చిన ప్రతిదీ రోడ్డు వర్క్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడైతే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. వర్క్స్ కూడా మ్యాన్ పవర్ విషయంలో కానీ ప్రతిదీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో మనకు రీసెంట్గా వీడియోలో చూసుకుంటే జస్ట్ ఐరన్ రాడ్ రిమూవల్ అవే ఉండే ఇక్కడ హైకోర్టు దగ్గర. ఇప్పుడైతే మనకు మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకో త్వరలో అయితే ఇంకా అసలు వర్క్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇంకా వర్క్ స్టార్ట్ అవుతాయి మాత్రం త్వరగా అయితే ఒక 2 years to 2.5 years ఇది మనకి ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే మనకు ఫౌండేషన్ కోసమే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఆ ఫౌండేషన్ కూడా నీట్గా కంప్లీట్ అయిపోయింది కదా, మొత్తం నీట్గా ఐరన్ రాడ్స్ కానీ అవన్నీ కూడా పనికిరాని ఐరన్ రాడ్స్, ఇంకా వంగిపోయినట్టు ఇవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేస్తున్నారు. అలాగే ఆ ప్లేస్ని కూడా నీట్గా అయితే క్లియర్ చేసేస్తున్నాడు, క్లియరెన్స్ పనులు కూడా నీట్గా చేసేసుకున్నారు. ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వడమే లేటు. ఆ వర్క్ స్టార్ట్ అయ్యేదానికి కావాల్సిన మెటీరియల్స్ కూడా అన్నింటిని కూడా దించుకుంటున్నారు కదా. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకా 10 to 15 daysలో అయితే ఇంకా వర్క్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవబోతుంది ఖచ్చితంగా. అలాగే ఐకానిక్ టవర్ దగ్గర కూడా మ్యాన్ పవర్ కూడా పెంచేసి ప్రతి కంపెనీ కూడా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేపిస్తున్నారండి. అలాగే అసెంబ్లీ దగ్గర కూడా ఆ ఫైల్ ఫౌండేషన్ కావాల్సిన అన్నీ కూడా క్లియర్ అయిపోయింది. అలాగే ఇక్కడంతా చూడండి, మొత్తం కూడా ఫౌండేషన్ సంబంధించి కింద చూడండి ఎలా ఉందో. మొత్తం ఒక లైన్లో 3 ఒక ఫౌండేషన్కి మొత్తం 12 దగ్గరలో అయితే ఈ ఫైల్ ఫౌండేషన్ అయితే చేస్తున్నారండి. మొత్తం ఈ ఐరన్ రాడ్తో వాటితో నీట్గా ఒక స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి. చూడాలి ఫ్యూచర్లో ఇది కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఏంటో అనేది. ప్రతిదీ ఆ డిజైన్ మాత్రం అట్రాక్ట్ చేస్తుంది. ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన డిజైన్ కానీ అసెంబ్లీకి సంబంధించిన డిజైన్ కానీ చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. అందరూ కూడా ఆంధ్ర పీపుల్ ప్రతి ఒక్కరు కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటి అనేది. దానికి సంబంధించిన ప్రజెంట్ వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉందండి. మొత్తం కూడా బేసిక్ ఏదైతే వర్క్ కావాలో సైడ్ క్లియరెన్స్ పనులు కానీ, ఈ వర్షం వచ్చినప్పుడు బురద అన్ని పేరుకోపోయి ఉంటుంది కదా, అవన్నీ కూడా నీట్గా క్లియర్ చేసేసారు. ఐరన్ రాడ్ రిమూవ్ చేసేసారు. అలాగే కట్టుకోవడానికి కొత్త ఐరన్ రాడ్స్ మెటీరియల్స్ అవన్నీ కూడా నీట్గా అయితే దించు. ఇదండి, చూశారు కదా, ప్రజెంట్ మనకు పర్మనెంట్గా నిర్మిస్తున్న హైకోర్టు యొక్క పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన మెటీరియల్స్ కానీ అన్నీ కూడా అన్లోడింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఇదనమాట ఈరోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో షూట్ చేసింది వచ్చేసి 26 ఆగస్టు 2025 సాయంత్రం 3 గంటలకైతే ఈ వీడియో షూట్ చేశానండి.